సందర్భంలో నేను విన్నది కానీ ఒక విషయం ముఖ్యంగా ఏంటిదంటే చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ అతనేదో మాట్లాడినటువంటి అంశం పైన అతను మాట్లాడాల్సి వచ్చిందని, ఒకవేళ చిన్నారెడ్డి గారు కూడా రికార్డు ఉంటుంది, చిన్నారెడ్డి గారు కూడా ఏమి పదజాలం ఉపయోగించినాడు, అది సభకు ఉందాగా లేదా, లేదా గౌరవభంగంగా ఉన్నదా అనేటువంటి అంశం పరిశీలించి, అంటే ముఖ్యంగా మీరు రికార్డ్స్ తెప్పించి నిజంగా ఇప్పుడు ఒక సభ్యుని గురించే మేము అడగటం కాదు, మా సభ్యుడికి విజ్ఞతకు వదిలేస్తున్నానని చెప్పినారు. అంటే ఏదో అన్నాడు, విజ్ఞతకు వదిలేస్తున్నాడు. వదిలేయని అవసరం లేదు అధ్యక్ష. విజ్ఞతకు నిజంగా సభ్యుడు పార్లమెంటరీ ఉపయోగిస్తే మా సభ్యుడైనా కూడా హుందాగా వ్యవహరించాల్సిన సంగతిని నేను సభకు నివేదిస్తాను, లేక సభ్యుడి ద్వారా కూడా తెలియజేయిస్తాను. అది సభకు ఉందా, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి, అది గౌరవప్రదమైనటువంటి విషయం. కానీ పదే పదే నియమావళిని ఉల్లంఘిస్తూ విపరీత ప్రవర్తన, విపరీత ధోరణిలో మాట్లాడినటువంటి విషయానికి అధికార బలం ఉన్నదనేటువంటి అంశంతో అందరూ కొంతమంది సమర్థిస్తూ ఉంటూ దాన్ని సజావుగా జరగటానికి అపీల్ చేయకుండా జరుగుతున్నటువంటి తీరు, ఇది అధికార దర్పానికి హేతుగా ఉన్నటువంటి విషయం, అడుగడుగున కనిపిస్తున్నటువంటి విషయం. అధ్యక్ష, నేను ఈ సభకు మీకు నా విజ్ఞప్తి ఏంటిదంటే, మీరు వెంటనే రికార్డ్సు తెప్పించి సభ్యుడు మాట్లాడినటువంటి విషయం ఏంటిదో ముందర చూసి, ఆ తర్వాత మిగతా సభ్యులు మాట్లాడినటువంటి అంశాన్ని కూడా పరిశీలించి, అది ఏది హుందాగా లేదు, ఏది అసభ్యమైనటువంటి విషయం, లేక ఏది అనేటువంటి విషయాన్ని మీరు పరిశీలించి నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయానికి కట్టుబడి సభకు గౌరవం వచ్చే విధంగా నా పక్షం నుంచి, మన కాంగ్రెస్ పక్షం నుంచి నిర్వహిస్తాం అధ్యక్ష. ఇందుకు సభానాయకుడిగా మీరు ఈ ఫుటేజ్ చూసే లోపల సభానాయకుడు సభకు పిలిపించటం చాలా గౌరవంగా ఉంటుంది. నేను అపీల్ చేస్తున్నాను, మీరు పిలిపించకపోయినా సభానాయకుడు ఎక్కడున్నా ఈ మీరు ఫుటేజ్ చూసే లోపల సభానాయకుడు కూడా ఇక్కడ సభకొచ్చి ఆ ఫుటేజ్ని పరిశీలించి ఈ సభకు ఉందాగలిగే రీతిలో సభానాయకుడు ఇది మొత్తం సభకు, ఆ తర్వాత వారి పక్ష సభ్యులకు హెచ్చరించటమో తెలియజేయటమో ఇక ముందు జరగకుండా, ఇటువంటి పద్ధతులు అనుసరించకుండా వ్యవహరిస్తుంది ఈ సభ అనే విధంగా సభానాయకుడు వివరించటం, అది అధికార పక్షానికి బాధ్యతనే కాదు, అది ఒక ప్రతిష్టతకు ఏతు విధంగా ఉంటుందని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా అధ్యక్ష. అందుకని ఈ సభ్యుని మాట్లాడించి, ఆ సభ్యుని మాట్లాడించి, ఇంకా 4 మాటలు ఇంకా ఒకరికొకరు మాట్లాడుకునేటువంటి వాద వివాదాలకు కానీ, లేక ఇంకా అసభ్యంగా వ్యవహరించుకోవటం కానీ, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవటం కానీ మంచిది కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వెంటనే మీరు సభను 10 నిమిషాలు వాయిదా వేసి ఫుటేజ్ను చూసి ఈ లోపల గౌరవ ముఖ్యమంత్రి గారిని సభకు రప్పించి ఈ వ్యవహారం అంతా తెలియజేసి, సభానాయకుడు ఆ తర్వాత ఫ్లోర్ లీడర్స్ కూడా కూర్చొని ఈ విషయాన్ని ఒకసారి నెమరేసుకొని, గతంలో జరుగుతున్న విషయం, ఇప్పుడు జరిగిన విషయం, ఇక ముందు జరగకుండా ఉన్న విషయం మాట్లాడితే ఇది సభకు గౌరవంగా ఉంటుందని నేను ఈ సభకు తెలియజేస్తున్న. ఈ సభ ద్వారా నేను వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష.